హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గడియారం వెంకట శాస్త్రి గారు మాతృభావన పాఠంలో శివాజీ గొప్పతనం గురించి, అలాగే భారతీయ స్త్రీమూర్తుల యొక్క గొప్పతనం గురించి చక్కగా వర్ణించి చెప్పడం జరిగిందనమాట. మేలి ముసుగులో వస్తున్నటువంటి స్త్రీమూర్తులను చూసినటువంటి శివాజీ ఏమన్నాడంటే, అమ్మా, మీరు నా కన్న తల్లిలా కనపడుతున్నారు. మీకు ఇంటికి పంపించేటప్పుడు భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏవైతే ఉపచారాలు చేసి పంపించాలో అన్నీ కూడా మీకు పంపిస్తాను అని చెప్పేసేసి చెప్తాడనమాట. అలాగే ఈ పద్యంలో స్త్రీమూర్తుల యొక్క గొప్పతనాన్ని వర్ణించి చక్కగా చెప్పడం జరిగింది గడియారం వెంకటశేష శాస్త్రి గారు. ఇందులో ఉన్నటువంటి చక్కటి భావనని ఈ పద్యం మనం చూద్దాము. పద్యం చూసినట్లయితే, హరిహర భ్రమలన్ పురటి బిడ్డలన్ చేసి జొలపాడిన పురంధ్రిలలామ యమధర్మరాజు పాశముంత్రుంచి ఎదిలించి పతిభిక్ష కొన్న పవన చరిత్ర ధగధగద్గహన మధ్యమము పులరాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవాను ఉదయంబు అరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబాడు బిడ్డలలమ పతిదేవతత్వ భాగ్యములు పోసి పుట్టినిల్లు మెట్టినిల్లు పెంచు పుణ్యసతులు గలరు భరతావని భాగ్య కల్పలతలు అని చక్కగా ఈ పద్యంలో గడియారం వెంకటశేష శాస్త్రి గారు స్త్రీమూర్తుల యొక్క గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించి చెప్పడం జరిగింది. సో ఈ పద్యం కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు.